నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా, నేను మీ మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 80 రోజులు కావస్తుంది. సెప్టెంబర్ 15కి 100 రోజులు అవుతుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా దేశ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఆధీనంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మరి ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా వేగవంతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో వీటన్నిటి మీద మాట్లాడడానికి విజయవాడ స్టేట్ బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఏంటి మీరు ఇవాళ పాతూరి నాగభూషణం గారు అంటే బీజేపీలో ఒక మంచి వాయిస్ ఉన్న లీడరు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల్లో మీరు ఒకరుగా ఉండి పార్టీని స్ట్రెంథన్ చేసే విషయాల్లో మీడియాలో కానీ మీ యొక్క ప్లాట్ఫామ్స్ మీద కానీ బీజేపీని ఏపీలో 2029కి మీ ప్రణాళిక ఏంటి? ముందుగా టీవీ డిజిటల్ మీడియా వారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా మాణిక్యాల వారికి కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 80 రోజుల నుంచి కూడా కూటమి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకంగా అవినీతి అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ అనే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమికి మామూలుగా గెలిచేదానికంటే ఇంకా ఎక్కువగా రిజల్ట్ ఎందుకు ఇచ్చారంటే అసలు ఈ గవర్నమెంట్ ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి అని ఒక కసితో ఓట్లు వేశారు. సో ఆ కసితో వేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన బాగా చేస్తారు. కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. సో ఈ విధమైనటువంటి ఇక్కడ చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కలిసి జనాల యొక్క ఆలోచనలు చాలా స్పీడు, అంటే ఎంత ఇవాళ అనుకున్నది రేపు అవ్వాలన్న పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసేసి ఇంకొక 2-3 ఏళ్ల వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఈ రోజున కూటమిలో ఉన్న నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. చెప్పినట్టుగానే పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నారు, 4,000 చొప్పున జీతాలు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. సరే, ఈలోపు ఇప్పుడు వరదలు రావడం జరిగింది తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా. మళ్ళీ దాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు గత 24 గంటల నుంచి కూడా పనిచేస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ వాళ్ళకి కావాల్సిన సహాయాలు సహకారాలు కూడా ప్రభుత్వం తరఫున ఇస్తూ కేంద్రంలో ఉన్న మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ రాష్ట్రం ముందు ఉన్నటువంటి సవాల్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి అమరావతి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక అమరావతి చేసి నేను రైతుల్లో కళ్ళల్లో ఆనందాన్ని చూస్తానన్న వ్యక్తి ఈ ఎలక్షన్ అయిన తర్వాత మాట మార్చి చాలా దారుణమైన పరిస్థితి చేశాడు. అందుకని మరలా అమరావతిని పునర్నిర్మించడానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఈ నిధులతో మార్చిలోపు దరిదాపుగా ఒక 5,000 కోట్లు సుమారుగా రోడ్లు వేయచ్చు, ఒక 5,000 కోట్లతో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టచ్చు, ఒక 5,000 కోట్లతో ఇన్ఫ్రా డెవలప్ అంటే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ రకరకాల. ఈ 15,000 ఖర్చు పెడితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అయిన అమరావతికి సపోర్ట్ చేయడానికి ఏదైతే మోడీ గారు చెప్పారో బహిరంగ సభలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేదానికి పోలవరం 2019 నుంచి 24 వరకు 2% మాత్రమే పని జరిగింది. ఆయన రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆయనగా ఎవరైతే చేసేవాళ్ళంటారో వాళ్ళని తీసేసి ఆయనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని కమిషన్ల కోసం ప్రాజెక్ట్ అంతా నాశనం చేశారు. ఇవాళ 22లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ని 28 వరకు మనకు టైం పడుతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే. ఆయన ఆ 19లో తీసుకున్న తర్వాత ఫ్లడ్స్ వచ్చి
అక్కడ ఉన్నటువంటి మా అండర్ గ్రౌండ్లో ఉన్న వాల్ ఏదైతే ఉందో డ్యామ్కి సపోర్టివ్గా ఉండదు అదంతా డ్యామేజ్ అయిపోవడం వల్ల మళ్ళీ దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాలని అవసరం వచ్చింది. ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతాం కంటే టైం పోయింది, అది బాధాకరమైన విషయం. ఆ తర్వాత వచ్చి ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏమి చేసింది లేదు. ఈ రోజున ఈ కూటమి ముందు అప్పులు తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాటలో అమరావతి క్యాపిటల్ వచ్చేదైనా ఇది కాక ఆల్రెడీ రాజధానికి పడమట వైపు ఉన్నటువంటి బైపాస్ ఒకటి రెడీ అవుతూ ఉంది 3500 కోట్లు బట్టి. ఆ 3500 కోట్ల రూపాయలు రేపు జనవరి ఫిబ్రవరిలో రోడ్డు కూడా ఓపెన్ అవుతుంది, కృష్ణానది బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ కూడా ఒక బైపాస్ని డిపిఆర్ రెడీ చేస్తూ ఉన్నారు. దరిదాపుగా అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. ఇది కాక 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఒకటి, మళ్ళా అది కూడా సుమారుగా 25,000 కోట్ల రూపాయలతో అది కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేయమని చెప్పారు. ఇది కాక మనకి బెంగళూరు టు మేదరమెట్లకి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని ఒకటి శాంక్షన్ చేశారు, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. అది కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. అంటే బెంగళూరుకి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 12 గంటలు పడుతుంది. ఇప్పుడు అదే రోడ్లో మామూలుగా అయితే ఇప్పుడు వెళ్తే 6 గంటల్లో సగం టైం సేవ్ అవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది 120 కిలోమీటర్లు. హై స్పీడ్ హైవేగా దాన్ని తయారు చేస్తున్నారు. ఇది కాక నాగ్పూర్ టు విజయవాడ ఒక హైవే, అదేవిధంగా విశాఖపట్నం టు రాయ్పూర్ ఒక హైవే, ఇట్లా ఎన్నో హైవేస్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కేంద్రం యొక్క ఎంతైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ 80 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఆఫీసర్లు ఇంతకుముందు ఏం పని లేదు, అంటే అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు కూడా వర్క్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇదివరగిట్లాగానే ప్రభుత్వంతో టైం పాస్ చేద్దాం మనకెందుకు అనే పరిస్థితిలో ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైతే ఇంతకుముందు అవినీతి పారుపడ్డారో ఏమీ కక్షాదింపు చేసి వీళ్ళందరినీ కూడా ఏరి వాళ్ళు సరైనటువంటి కనుక గుణపాఠం నేర్పకపోతే సిస్టమ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు ఎక్కడ భయపడాలని పని లేదు, ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో కానీ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని రాముడు ఒకటే చెప్తాడు, రావణాసురుడిని ఫైనల్కి వచ్చినప్పుడు ఇవాళ పోయి రేపు రమ్మంటాడు. అయినా చివరికి అధర్మం వైపున ఉన్నాడు కాబట్టి చంపాల్సి వచ్చింది. అదే శూర్పణఖ ఒక లేడీ అని కాకుండా అక్కడికి వచ్చిన విధానం, అక్కడ లక్ష్మణుని పెళ్లి చేసుకోమని లేకపోతే రాముడిని పెళ్లి చేసుకోమని అంటే ముక్కు చెవులు కోయాల్సి వచ్చింది. అదేవిధంగా అక్కడ ఉన్న యజ్ఞ ఏకాదులను కూడా చెడగొడుతుంది కాబట్టి ఆ విధంగా చేయాలి. అంటే రాముడు కూడా ధర్మం కోసం నిలబడ్డారు, అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ధర్మం కోసం అశ్వత్థామ దహ కుజరహ అని చెప్పి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనం కొన్ని పనులు చేయాలి తప్పదు. మనం మంచితనం ఎంతవరకు అంటే పేద ప్రజలకి మధ్యతరగతి వరకు బడుగు బలహీన వర్గాలకి సపోర్ట్ చేసే దాంట్లో మనం మంచితనం ఉండాలి. కానీ ఈ యొక్క ఎవరైతే రాక్షస మరి ఆలోచనలతో ఈ సమాజాన్ని చెడగొడుతున్నారు వాళ్ళని వదిలినట్లయితే ప్రజలుకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందుకనే ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఎవరిని వదలండి అనేది కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అమరావతి పోలవరం ప్రాజెక్ట్స్ ప్రయారిటీకి పెట్టినాడు చంద్రబాబు గారు. మరి ఇదే పోలవరం ప్రాజెక్ట్ని గతంలో ప్రధానమంత్రి గారైనా ఖడ్గర్ గారైనా పోలవరం ప్రాజెక్టుకి విజిట్కి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా పనిచేస్తుందని కూడా కేంద్రంలో ఉన్న బాధ్యులు పోలవరం ప్రాజెక్టు విజిట్లో మీడియా సమావేశంలో ఆ రోజు మేము అందరం ఉన్నాం, అక్కడ ప్రకటించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రాజకీయాల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దేని మీద ఉంటాయంటే ఒక పాలసీల మీద ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక వ్యక్తిగతమైన కక్షలతో నడుస్తూ ఉంటారు. అందుకని ఈ మళ్ళా ఏదైతే 2014 నుంచి 18 వరకు కలిసి ఉన్నారో వాళ్ళు అదే టీం ప్రజలు కూడా ఆలోచించారు. పొలిటికల్ పార్టీస్ కూడా మనం కలిసి ఉంటేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం అనేది మరి బీజేపీ టీడీపీ కూడా జనసేనతో కలుపుకొని ఈరోజు రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ ఉన్నారు. అందుకనే రాజకీయాల్లో ఎప్పుడు పర్మనెంట్గా శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. సో మనం పాలిటిక్స్లో ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. అంటే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపుగా 164 స్థానాలు 3 పార్టీలు సాధించారు. కానీ వాళ్ళ ప్రభుత్వ పరంగా కానీ
లేదంటే ఇంకేదైనా ఇతర కార్యక్రమాలు కానీ 3 పార్టీలు కలిసి ప్రయాణం చేయాల్సి 3 పార్టీల నాయకులు నియోజకవర్గాల్లో పార్టిసిపేషన్ ఉండాలి. కానీ గెలిచిన చోట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళ పనులు చేసుకుని పోతారు తప్ప మిగిలిన జనసేన కానీ, అంటే జనసేన అంటే మీకు సంబంధం లేదంటే పొత్తులో పార్టీ, బీజేపీ పార్టీ, మరి బీజేపీ లీడర్ కూడా భాగస్వామి ఉండట్లేదు అనేది కూడా అప్పుడే చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి గల వినిపిస్తుంది. అంటే కొత్తగా మొన్నటిదాకా పార్టీ కింద స్థాయిలో అపోజిషన్ లాగా ఉండటం వల్ల కూటమి ఏర్పడిన తర్వాత నేషనల్ లెవెల్లో ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేశారు. దాన్ని కొంచెం కంటిన్యూ చేయాలంటే టైం పడుతుంది. ఆల్రెడీ మరీ మనం 80 రోజులు అయింది. కనీసం ఒక 6 నెలలు టైం ఇస్తే కింద కార్యకర్తలు అందరూ కూడా సెట్ చేసుకుంటారు. అదేం ప్రాబ్లం ఉండదు. డెఫినెట్గా 100% కలిసి 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 29లో కూడా ఒక దేశానికి మళ్ళా ప్రధాని మోడీ గారు అవుతారంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కనుక చూస్తే మెజార్టీలన్నీ కూడా 3 లక్షలు 2 లక్షలు, అసలు ఇది ఇండియాలో ఏ స్టేట్లో కూడా అలా విధంగా రాల. అంటే స్టేట్తో పాటు సెంట్రల్లో కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆ విధమైన మెజార్టీలు వచ్చినాయి. మీకు ఇప్పుడు మేము అదే చూస్తున్నాం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడే 4 గంటలకి 5:30 గంటలకి మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం తీసుకున్నారు. నాకు కూడా ఇప్పుడే నేను కూడా తీసుకోవడం జరిగింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ నీతి నిజాయితీకి పెట్టిన పేరు. ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య గొడవ జరిగినా దాని పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ మోడీ గారు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మొన్న అంతకుముందు రష్యా వెళ్ళారు, అతను ఉక్రెయిన్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, తర్వాత మనం అమెరికా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554. డిఫరెంట్ కంట్రీస్, యూరోప్ అన్ని వెళ్ళి వాళ్ళు మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన మోడీ గారు. అదేవిధంగా జీడిపిలో కూడా మనం వరల్డ్ టాప్ 3లో మనం ఉంటున్నామంటే దానికి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అవినీతిని రూపుమాపి డెవలప్మెంట్ వైపు ఫోకస్ పెడతాం. కరోనా 2 సంవత్సరాలు 20-21 వచ్చినా కూడా ఇవాళ మనం జీడిపిలో ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నామంటే ఇవాళ ఇన్ఫ్రా కానీ ఏదైనా డెవలప్మెంట్ విషయంలో ఒక టీం వర్క్ జరుగుతుంది కేంద్రంలో. కానీ మీరు వాళ్ళు చూస్తే నేషనల్ హైవేస్ భారతదేశంలో ప్రపంచంలో కంటే బెస్ట్ రోడ్స్ మన ఇండియాలో జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్స్ కూడా ఈ రోజున న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కంటే మంచి ఎయిర్పోర్ట్ ఢిల్లీ వాళ్ళు చూడాలంటే. అదేవిధంగా పోర్ట్లన్నీ కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్కి 984 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. భారతదేశానికి మొత్తానికైతే దరిదాపుగా 4000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అన్ని చోట్ల పోర్ట్స్ కడతా ఉన్నారు. మరి సైన్యాన్ని ఇదివరకు 90% ఆఫ్ ద ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయో, లాంచర్స్ ఉన్నాయో, వెహికల్స్ ఉన్నాయో ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఇవాళ 50% మేడ్ ఇన్ ఇండియాగా, మేక్ ఇన్ ఇండియా లాగా తయారు చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా రైతులకి ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ విత్తనాలకు కానీ, దున్నుకునేదానికి, కలుపులు తీసుకునేది, బలాలు వేసుకుంటాను, వీటన్నిటి కూడా ఆర్థిక సహాయం చేస్తూ భారతదేశంలో గత 6 సంవత్సరాల నుంచి రైతులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే M&M ఈ చిన్న ఇండస్ట్రీస్కి వీటికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఇదే విధంగా ఈ ఒక స్టెబిలిటీ ఉన్న ప్రభుత్వం ఉన్నట్టయితే మామూలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇండియా కూటమి అంటే అదొక కలకూర గంపలాగా ఎవరేం మాడతారో తెలియదు, ఎక్కడేం మాడతారో తెలియదు, ఒక్కొక్కరికి ఒక ఎజెండా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత గురించి, దేశ సంస్కృతి గురించి, దేశ చరిత్ర ప్రపంచానికి తెలియజేయాలని, ఈ దేశం ఒకటి, ఈ ప్రపంచానికి ఒక
సంస్కృతి సంస్కారం అనేది నిలయం ఈ యొక్క భారతదేశం అనేది ప్రపంచానికి చెప్పే విధంగా సైన్యం కూడా స్ట్రాంగ్గా ఇంతకుముందు పద్దాగా ప్రతిసారి పాకిస్తాన్ పక్కన ఉన్నాడు, చైనా పెద్ద గొడవలు జరుగుతూ ఉండే. ఇవాళ ఎక్కడ అలాంటిది లేకుండా పీస్ఫుల్గా వాళ్ళు ఉన్నామంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కరోనా భయపెట్టింది 2021లో. ఇప్పుడు మళ్ళీ మంకీ పాక్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి, చాలా తీవ్రంగా ఉంటుంది, తీవ్రత అనేది కూడా భయపడుతున్నారు. కేరళలో కూడా 2-3 కేసులు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో దేశ స్థాయిలో ప్రధానమంత్రి గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గడ్కరీ గారు, ఏపీ మంత్రి గారు, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఈ మామూలుగా సీజనల్ వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ లేకపోతే చికెన్ గున్యా, మంకీ పాక్స్ ఇవన్నీ సీజనల్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ప్రభుత్వం దీని మీద చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే పేదవాళ్ళకి ఒకసారి కనుక అది వచ్చిందంటే అది ఒక 10-15 రోజులతో పోదు. నెల రోజుల దాకా కీళ్ళ నొప్పులు అంటే నీరసం ఇదంతా ఉంటుంది, వాళ్ళు పని చేసుకోవాలంటే కూడా ఇబ్బంది. సో దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా, అది కూడా ఆరోగ్యశ్రీ ఉంది, ఆయుష్మాన్ భారత్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఊరట ఉంటుంది. తప్పకుండా వీటి మీద సత్యకుమార్ గారు కానీ, నడ్డా గారు వీళ్ళంతా కూడా ఒక సమగ్రమైన ప్రణాళికతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజలు భయపడాలని పర్లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు మార్పు అనేది సహజంగా జరుగుతుంటాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు చాలామంది రాజ్యసభ సభ్యులు, కేంద్రంలో పార్లమెంట్లో బిల్లులు చేస్తే రాజ్యసభలో ఆమోదం చెందితేనే బిల్లుకి చట్టబద్ధత వస్తుంది. మన చాలామంది 11 మందిలో దాదాపుగా ఒక 5-6 లేదా 8 మంది రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఒక షేర్ విధానం, అంటే కొంతమంది టీడీపీకి, కొంతమంది బీజేపీకి అని ఓ విధమైన విభజించి పాలించే రాజకీయ పాలిటిక్స్కి కేంద్రం బీజేపీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దానికి ఎలా స్పందిస్తారు? అంటే ఇదంతా ఒక అసత్య ప్రచారం. కారణం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో, రాజ్యసభకి వెళ్ళారంటే వాళ్ళందరూ కూడా తెలివిగలడు, పొలిటికల్ అవేర్నెస్, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ బిజినెస్ పీపుల్. అంటే ఒక స్థాయికి వెళ్ళారంటే వాళ్ళకి ఎంతో కొంత సొసైటీలో నేమ్ ఉంటుంది. వాళ్ళు ఆలోచించారు, ఇతను ఎంబడం మనం ఉంటే ఇక మనం రాజకీయమైన భవిష్యత్తు ఉండదు, ప్రజలు కూడా మనం క్షమించరు, వాళ్ళు కూడా ఆలోచించుకొని ఉంటారు. ఏమని ఈ ఎంతసేపు సంక్షేమ పథకాలే తప్పితే ఒక రోడ్డు వేద్దాం, లేదా ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దాం, ఒక పోర్ట్ నిర్మిద్దాం, లేదా రైతులకి హెల్ప్ చేద్దాం, మందులు ఇద్దాం, సబ్సిడీలు ఇద్దాం, ఏమి లేవు. ఆయన 5 సంవత్సరాల్లో రైతులకి ఎంత చేశాడు? ఒక టర్బాలిన్ లేదు, ఒక పవర్ స్పేర్స్ లేవు, ఒక ట్రాక్టర్ల సబ్సిడీ లేదు, ఒక రైతులకు కావాలి డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, ఒక్కటి కూడా సబ్సిడీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి ఈయన దగ్గర డబ్బులు లేక సబ్సిడీకి సంబంధించిన ఒక్క వస్తువు కూడా ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని ఇదంతా వాళ్ళందరూ ఆలోచించుకొని ఒక 2 ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ గారు, ఆయన వాళ్ళు రాజీనామా చేశారు. వాళ్ళు ఎక్కడ చేస్తారు అనేది ఇంకా ఉన్న పేపర్లో చుట్టం తప్పితే ఇంకా మనమేమి ఎక్కడ క్లారిటీ లేదు. సో వాళ్ళు పొలిటికల్గా ఈ పార్టీ పని అయిపోయింది అనేది అర్థమైపోయింది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఈ పార్టీకి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియని పరిస్థితి. అక్కడ తెలంగాణలో కూడా అంతే. కేసీఆర్ కూడా ఉన్న రోజులు హడావుడి చేసి గందరగోళం చేసి విర్రవీగి మరి వాళ్ళ గవర్నమెంట్ పోయింది, వాళ్ళ పార్టీలో ఎవరు మిగిలిన పరిస్థితి. అట్లాగే ఇక్కడ కూడా అంతే. ఈయన కూడా ఉన్న రోజులు పగ ప్రతీకారం తప్పితే ఒక మీరు ఆలోచించండి, మీ జర్నలిస్టులు మేము క్వశ్చన్ వేస్తున్నా, ఒక్క ప్రెస్ మీట్ ఆయన పెట్టుంటాడా? మీరు ఒక్క ప్రెస్ మీట్ లేదు, నోట్ రిలీజ్ చేయడం తప్ప. అదేవిధంగా జిల్లా లెవెల్లో ఏ మంత్రి పెట్టాల మీరు చూసుకోండి. పెడితే 4 పెడతారు, సజ్జల, అమ్మడు రాంబాబు, విజయసాయి రెడ్డి, ఒక 4-5 తప్పితే మిగతా మంత్రులకి అసలు ఛాన్స్ లేదు. వాళ్ళకి పవర్ లేకుండా చేస్తారు. అలాగే సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డారు, మున్సిపల్ చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్, వాళ్ళ నిధులన్నీ తీసుకొని 14th, 15th, 16th ఏ ఫైనాన్స్ డబ్బులు కూడా మొత్తం డైవర్ట్ చేసేసి వాళ్ళను కూడా ఉత్సవ విగ్రహాలు చేసిన పరిస్థితి. అందుకే ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే దాన్ని ఎవడు ఆపలేరు. అందుకనే ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుందని వాళ్ళందరూ పార్టీ మారుతున్నారు నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మరి కేంద్రంలో బీజేపీ పెద్దలతో చాలా దగ్గరగా ఉంటారు.
మరి విజయసాయి రెడ్డి గారు లాంటి కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిని బీజేపీ అధినాయకత్వం, ఢిల్లీ నాయకత్వం కూడా ఏదో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ చేయాలని ఒక ఆలోచన చేయడానికి అతని పార్టీ మారేలా ప్రయత్నం జరుగుతుంది, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారాలకు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న ఒకటి చూసాను, నేషనల్ హైవే మునిగిపోయిందని చెప్పి విజయవాడ హైదరాబాద్ది లాస్ట్ ఇయర్ 3 years బ్యాక్ ఫోటో నిన్న పెట్టారు. పెడితే మేము చూస్తే 3 years బ్యాక్ది. అసలు అప్పుడు ఇంక రోడ్లు వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి. అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరో కొంతమంది అత్యుత్సాహంతో పెడతారు, ఇవన్నీ మనం పెట్టుకోవాలని పని లేదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నీతి నిజాయితీకి ఒక సిస్టమ్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎవరినైనా అన్ని ఆలోచించి తీసుకుంటారు. అంటే ఒకటి సార్, ఫైనల్గా ఏంటంటే బీజేపీ ఇటీవల కాలంలో మీరన్నట్టు ఫస్ట్ టైము, సెకండ్ టైము బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మీరన్నట్టు ఒక పాలసీ మ్యాటర్లో వెళ్తున్నారు. మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఇతర పార్టీల నుంచి కూడా ప్రోత్సహించాలంటే పార్టీల మార్పిడి విషయంలో ఢిల్లీ నాయకత్వం కాస్త వెనక నుంచి ఫోర్స్ఫుల్గా వర్క్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేశారని కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది, ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు. ఇప్పుడు ఒకటోసారి మోడీ గారు వచ్చిన తర్వాత నోట్లు రద్దు చేయగానే ఏదో అయిపోయిందన్నారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 కానీ, ఎన్ఆర్సీ కానీ, సిఏ వీటన్నిటినీ కూడా మార్పు చేసిన తర్వాత మోడీ గారికి ప్రజలు ఓడగొడతారనే ఆలోచనలో ఈ సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. ఒకటోసారి, రెండోసారి, మళ్ళీ మూడోసారి కూడా కూటమితో బ్రహ్మాండంగా రావడం జరిగింది. సింగిల్ పార్టీ రాకపోయినా కూటమి అలయన్స్ పార్టీసే కదా. అంటే ఈ 100 ఏళ్ళు దాకా కాదు కదా. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతగా 20 ఏళ్ళకి 30 ఏళ్ళ కింద ఎప్పుడు చేసింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. కూటమి అనేది ఇవాళ భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఇన్ని స్టేట్లు ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం కలుపుకొని వెళ్ళాల్సిన దేశాభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలుపుకెళ్ళాలి. అందుకనే మోడీ గారు మనం ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకున్నప్పుడు 10 మందిని కలుపుకెళ్ళాలి, దేశాభివృద్ధి కోసం మనం కాంప్రమైజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ కూటమిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయడం జరిగింది. అందుకని ఈ మళ్ళా 29లో కూడా మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బీజేపీయే మళ్ళా పవర్లోకి రాబోతా ఉంది. ఎందుకంటే ఈ ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఫారెన్లో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసే పనులను చూసి వాళ్ళు ఒక దేశం మీద ప్రేమతో మొత్తం ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే తప్పకుండా ఈ రాష్ట్రం వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ ఈ రెండు కూడా జరుగుతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు చక్కగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలో తెలుగువాడిని తలవెత్తుకునే విధంగా చేస్తారని నేను గట్టిగా నమ్ముతాను. చేస్తారు కూడా. ఇప్పుడు ఏపీలో వరదలు మరి మీరు కూడా విజిట్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ సాక్షాత్ ఇప్పుడు మనం ఉన్న బెజవాడ, ఆంధ్రప్రదేశ్కి పెద్ద గడ్డ బెజవాడ, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం. మరి చాలామంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి అధికారులతో పనిచేస్తూ బాధితులకు అండగా ఉన్నారు. కేంద్రం ఏమైనా ఈ రాష్ట్రానికి ఈ ఆర్థిక వరద బాధితులతో నష్టపోయిన ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఏమైనా సహకారం అందించే అవకాశం ఏమైనా ఉందా? మీరేమైనా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? వరదలు మన తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం లాగా వచ్చింది. ఒక శివుడు కనుక ఒక జటా నుంచి కనుక గంగ ఏ విధంగా భూమి మీదకి వచ్చింది ఆ విధంగా రావడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే అమెరికా అవ్వచ్చు, రష్యా, ఎనీ కంట్రీస్లో ఈ వరదలు వచ్చినప్పుడు, లేదంటే తుఫాన్లు వచ్చినప్పుడు, లేదంటే భూకంపాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించాలి. నిజంగా చెప్పాలంటే గత 48 గంటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని బస్సులో కూర్చొని ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. అమిత్ షాతో మాట్లాడారు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు పంపించారు, అదేవిధంగా హెలికాప్టర్లు పంపించారు, ఫుడ్ పంపించారు. అదేవిధంగా మోడీ గారు కూడా సపోర్ట్ ఏ ఆర్థిక సహాయం కావాలన్నా ఏం కావాలన్నా మేము చేస్తా ఉన్నారు. అంటే ఈ వరద తగ్గిన తర్వాత అసెస్మెంట్, రోడ్లు ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి, అదేవిధంగా ఇళ్ళన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి, చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలి, అదేవిధంగా పంటలు ఎంత నష్టం జరిగింది, ఇదంతా కూడా అసెస్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు సాక్షిలో వాళ్ళు రాజధాని మునిగిపోయింది, అక్కడ అసలు సెక్రటరియట్ మునిగిపోయిందని చెప్పి నేను మీకు నేను వెళ్ళొచ్చిన వీడియో కూడా మీకు వస్తుంది. అక్కడ నేను వెళ్ళొచ్చాను,
చక్కగా ఉంది. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా మునిగిపోయారని చెప్పి కూడా ఫోటోలు వీడియోలు కూడా బయటికి రిలీజ్ అవన్నీ కూడా ఒక కావాలని గ్యాంబ్లింగ్ లాగా చేసి అన్ని మార్ఫింగ్ చేసి పెడుతున్నారు వాళ్ళ పబ్లిక్ మీటింగ్లు కూడా అవే కదా. నేను వెళ్ళొచ్చాను, నేను అన్ని వీడియోలు మీకు కూడా పంపిస్తాను, మీరు చూపించిన ప్రజలకి. రాజధాని బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఢిల్లీలో వచ్చినా అంత పెద్ద వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి అది కూడా వర్షాలు వచ్చినప్పుడు ఒక 1 day 2 days మునుగుతూ ఉంటాయి. బాంబే కూడా అదే పరిస్థితి. బాంబే నేనైతే దాదాపు బైకుల్లో 8 kilometers నడుచుకుంటూ వెళ్ళా. ఏది 25 ఏళ్ల కిందట వర్షం పడితే ట్రైన్లన్నీ ఆగిపోతాయి. సో అది న్యాచురల్గా ఒక్కోసారి కెలామిటీస్ వచ్చినప్పుడు ఏదైనా దాన్ని తట్టుకోలేదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఫ్లూ వచ్చి ఏదన్నా చికెన్ గున్యా వచ్చిందంటే ఎంత పెద్ద వీక్ అయిపోతాం. సో అందుకని నేచురల్గా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అపోజిషన్ ఉన్న వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళు కూడా తిరగాలి, సలహాలు ఇవ్వాలి తప్పితే అక్కడ కూర్చొని జనాలకి సోషల్ మీడియాలో పిచ్చి అన్ని పంపిస్తా, అక్కడ అన్ని అబద్ధాలు చెప్తా, పిచ్చి రాతలు రాస్తా పేపర్లో. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కొన్ని రోజుల పోతే సాక్షి పేపర్ను టీవీ కూడా మూసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జనాలు ఇట్లా పిచ్చి రాతలు రాస్తే నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి అందిందయ్యా లేదా. ఇవాళ చంద్రబాబు గారు బోట్లు ఎక్కి తిరుగుతున్నాడు, మేమంతా తిరుగుతున్నాం, పురంధేశ్వరి గారు తిరిగారు, మోడీ గారు మాట్లాడారు. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా వాళ్ళకి కనపడతల్లా. ఎందుకంటే ఆయన ఎట్టకు ఆ ప్యాలెస్ వదులు రాడు కాబట్టి. అందుకని వరదల గురించి ప్రజలు భయపడాలని పని లేదు. ప్రభుత్వం మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు చంద్రబాబుకి ఇవ్వడానికి, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా టీం ఆఫీసర్ల ద్వారా చేయాలి. ఆఫీసర్లందరూ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మీరు ఇదివరకు ప్రభుత్వం లాగా ముద్దు నిద్ర పోవద్దు. మీరు ఇవాళ పనిచేసే ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని సహకరించి మీరు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, తప్పకుండా ఈ యొక్క విపత్తు గురించి భయపడకుండా మీరు ఇళ్లలో ఉండండి. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి నీళ్లు చూడటానికి ఆ పని చేసే వాళ్ళకి అడ్డం అవుతున్నారు, అదొక ఇబ్బంది అయిపోతూ ఉంది. అందుకని ఇళ్లలోనే ఉండండి. మీరు కనీసం కరెంట్ ఎక్కడ పెద్ద పోయిన సందర్భాలు తక్కువగా ఎక్కడో 1%. సో మీరు చక్కగా ఇళ్లలో ఉంటే ఏమిటంటే ఈ సహాయం చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. 25,000 మంది టీం పనిచేస్తున్నారు ఇవాళ. ఢిల్లీ నుంచి హెలికాప్టర్లు వచ్చినాయి, NDR టీమ్స్ వచ్చినాయి, వేరే స్టేట్ల నుంచి వచ్చారు టీమ్స్, వేరే అందరూ మంత్రులందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మీరు మీ ఇళ్లలో కూర్చొని ఈ 2 రోజులు కాస్త ఆ పని చేసే వాళ్ళు అడ్డం లేకుండా ఉంటే బెటర్. ఇప్పుడు ఇందా బ్యారేజ్ మీద ఉంటే అందరు నుంచున్నారు, అక్కడ ఆ తొక్కిసలాట్లో ఏం జరిగిందో నాకే భయం వేసింది. అందుకని మీరు భయపడాలని పని లేదు. ఈ విపత్తు గురించి తప్పకుండా రైతులు కూడా ఆర్థిక సహాయం చేస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఈరోజు ఎంటీవీ బిగ్ న్యూస్ టైమ్ లైవ్ షో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణ్ గారు మాట్లాడుతూ, ఏపీలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఈరోజు విజయవాడ పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో ఏ మూలన ఏ ప్రాంతంలో అయినా ఈ వరద బీభత్సం జల ప్రళయంలాగా వచ్చింది. కాబట్టి మరి ప్రకృతి విషయాల్లో ఎవరేం చేయలేకపోయినా కానీ ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రజలకు నష్టపరిహార ఇబ్బందులు లేకుండా కూడా అన్ని విషయాల్లో ప్రభుత్వాలు వారికి అండగా ఉంటాయి. కేంద్రం కూడా ఈ రాష్ట్రానికి ఎంత మేరకు ఆదుకోవాలో అంత మేరకు ఆదుకోవడానికి భారత ప్రధానమంత్రి గారు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారని చెప్తున్నారు. అంతేకాకుండా పాతూరు నాగభూషణ్ గారితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా ఈ టీం అంతా కూడా ఎక్కడైతే వరద ప్రాంతంలో బీభత్సమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీ బీజేపీ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి బాధితులకి రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసే విషయంలో కేంద్రం కూడా తమ వంతు సహకారం అందించాలని చెప్పి ఏపీ బీజేపీ పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పాతూరు నాగభూషణ్ గారు అన్నారు. ఈరోజు మరి ఎంటీవీ బర్నింగ్ షో ఇంటర్వ్యూలో మాతో టైంని కేటాయించి పార్టిసిపేట్ చేసినందుకు ఏపీ బీజేపీ ఇన్ఛార్జి పాతూరి నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకి 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకి 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.